ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి 28వ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. కోకిలవలె నరచు కోమలి గాత్రము, కోకిలవలె నరచు కోమలి గాత్రము, వినిన రాణి పశుల కొనియ ధరకు, మందయందు చేర్చె మక్కువ గోవింద విమల దివ్యనామ వెంకటేశ. కోకిలవలె నరచు కోమలి గాత్రము, వినిన రాణి పశుల కొనియ ధరకు, మందయందు చేర్చె మక్కువ గోవింద విమల దివ్యనామ వెంకటేశ. దేవదేవ విమల దివ్యనామ వెంకటేశ, శ్రీమన్నారాయణుడవైన నీవు వైకుంఠమును వీడి భూలోకానికి వచ్చి ఆ రకంగా శ్రీగిరీంద్ర పర్వతమందు చేరినప్పుడు నీ యొక్క ఆకలి దప్పులు తీర్చేందుకై సాక్షాత్తు అమ్మవారు కమలాక్షి ఆదిలక్ష్మి గొల్లభామగా మారి ఆ రకంగా శివబ్రహ్మలు ఆవు దూడలుగా మారి నీ ఆకలి దప్పులు తీర్చేందుకై వారు ఆడుతున్న నాటకములో, నీవు ఆడిస్తూ ఉన్న నాటకములో ప్రధాన పాత్రలుగా అమ్మవారు గొల్లభామగా మారి ఆ రకంగా కొనగరండటంచు గోవత్సముల చూపి, కొనగరండటంచు గోవత్సముల చూపి అలసి గొల్లభామ అరుచుచుండా, అందు మర్మమేమో అందదు గోవింద. ఆ ఆవు దూడలను ఆ సంతలో విక్రయిస్తూ అందరూ కొనగరండో అంటూ ఆ గొంతెత్తి అలసి అరుస్తూ విక్రయిస్తూ ఉన్నటువంటి ఆ ఆదిలక్ష్మి కోమలాంగి సుగుణాంగి ఆ నీరజాక్షి నీ హృదయ రాజ్ఞి అయినటువంటి అమ్మవారు కొమ్మల రెమ్మల మధ్య పరుండిన పూల పిల్లలకు జోలపాట పాడేవో కోయిలమ్మలాగా కమనీయంగా అరుస్తూ ఆ రకంగా ఆవు దూడలను విక్రయిస్తూ ఉన్నటువంటి సందర్భం. అప్పుడు ఆ యొక్క రాణి ఆకాశరాజు భార్య ధరణీదేవి ఆ ఆవు దూడలను అమ్మవారు ఆ విధంగా విక్రయిస్తూ ఉన్నటువంటి ఆ కోకిలవలె నరచు కోమలాంగి అయిన ఆ ఆదిలక్ష్మి యొక్క విక్రయిస్తున్న గొంతు విని ఆ పశువులను అనగా ఆవు దూడలను కొని మందయందు ప్రీతికరంగా అక్కడ చేర్చి పరిరక్షిస్తూ ఉండే. ఆ రకంగా పుట్టలో కొలువుదీరి ఆ రకంగా కలియుగాన్ని సంరక్షించేందుకై వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చి పుట్టలో ఉండి నీవు ఆ రకంగా ఆకలి దప్పులు తీర్చుకునేందుకై శివబ్రహ్మలను ఆవు దూడలుగా చేసుకొని వారి సహకారముతో భూమండలం మీద సాక్షాత్కరించేందుకై ఇచ్చేసినటువంటి శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి
గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కల్లం సాహితీ సమితి కర్నూల్. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.